మహబూబ్నగర్ సిసిఎస్ పోలీసులు జడ్చర్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన బైకుల గాలింపులో భాగంగా ఈరోజు ఉదయం జడ్చర్ల ఫ్లైఓవర్ సమీపంలో వాహనంలో తనిఖీలు చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడ్డారు. వాళ్ళని గట్టిగా పట్టుబట్టి చెక్ చేసేసరికి అబ్దుల్ మతీన్, దేవరశెట్టి శివకృష్ణ ఇద్దరిని పట్టుకొని విచారణ చేసేస్తే తీగ లాగితే డొంకంతా కదిలిందుల్లా. ఇంకా పగలు ఇళ్ళని రెక్కి చేసి రాత్రిళ్ళు తాళాలు ఇరుగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో నగదు బంగారం ఎత్తుకపోతారు. ఇంకా సుమారు 5 తులాల బంగారం, 15 తులాల వెండి గొలుసులు రికవర్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర మీడియా సమావేశం పెట్టి తెలిపినరు. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల వచ్చిన అప్పులే దొంగతనాలకు కారణమని తెలుస్తుంది. ఇద్దరు ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటే డ్రైవర్లంట ఆడ సోపతి అయ్యిందంట. ఇంకా ఇద్దరు కూర్చొని బాగా ఇంకా పగలిపూట ప్లానింగ్లు చేసి రాత్రిపూట దొంగతనం చేసి చివరికి పోలీసు వాళ్ళు పంజ నుంచి తప్పించుకోలేకపోయిర్రు ఈ బాబులు. ఇప్పుడు వినండి సార్ ఏం చెప్తాడు. జడ్చర్ల ఇన్స్పెక్టర్ గారి ఆదేశాల మేరకు అంటే మహబూబ్నగర్ టౌన్లో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి, ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేయాలని చెప్పి మల్లేష్ ఎస్ఐని చెప్తే మల్లేష్ ఎస్ఐ గారు మరియు పోలీస్ సిబ్బంది అందరూ మన ఫ్లైఓవర్ కింద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు దొరకడం జరిగింది. ఒకతని పేరు అబ్దుల్ మతీన్, ఇంకొకతని పేరు దేవరశెట్టి శివకృష్ణ. వీళ్ళిద్దరు ఒకతనేమో నంద్యాల శివకృష్ణది, ఇక్కడ ఒకతని సదాశివపేట, ఈ మతీన్ది సదాశివపేట. వీళ్ళిద్దరు అనుమానాస్పద స్థితిలో ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంతకుముందు జడ్చర్లలో 2 దొంగతనాలు, మహబూబ్నగర్ బైపాస్లో ఒక దొంగతనం, మొత్తం 3 దొంగతనం కేసులలో వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఇమీడియట్ వాళ్ళ దగ్గర చెక్ చేస్తే 5 తులాల బంగారం, 3 తులాల వెండి, 15 తులాల వెండి వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. అవన్నీ పంచుల్ని తీసుకొచ్చి పంచుల సమక్షంలో రికవరీ కూడా చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు జైల్లో అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, రిమాండ్కి పంపిస్తాం త్వరలో. ఈ విషయంలో మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన నాగార్జున అండ్ వాళ్ళ టీం కూడా సహకరించడం జరిగింది. ఈ కేసులు ఛేదించిన మన లోకల్ మల్లేష్ ఎస్ఐ, కమలాకర్ ఇన్స్పెక్టర్, నాగార్జున ఇన్స్పెక్టర్ అందరినీ ఎస్పీ మేడం గారు అభినందించడం జరిగింది. దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, అన్ని గ్రామాలు అంటే మన మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ ఎండాకాలం అందరూ గొలుసులు అంటే పుస్తకాలు పెట్టుకొని బయట మంచాలు వేసుకొని పడుకోవడం జరుగుతుంది. దొంగలు వచ్చి ఆ చైన్ గుంజుకోపోతారు. ఇంకోటి ఏంటంటే డోర్ తీసి గాలి రావాలనే ఉద్దేశంతో కొంచెం డోర్ ఓపెన్ చేసి ఇంట్లో పడుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు దొంగలు వచ్చి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అంటే వీళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ బీరో బాలో కొట్టి ఇంట్లో విలువైన వస్తువులు దొంగలించుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా విలువైన వస్తువులను ఏమన్నా భద్రపరచాలి, ఇంట్లో జాగ్రత్త పెట్టుకోండి. అన్న లాకర్లనో లేకుంటే బ్యాంకులనో జాగ్రత్త పెట్టుకోవాలి, డోర్ తీసి పడుకోవద్దు. ఎవరన్నా గుర్తులేని వ్యక్తులు రాత్రిపూట మీకు కనపడ్డా కానీ మీ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కనపడితే మాకు పట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు తాళం వేసి ఎవరు కూడా వేరే ఊర్లకు వెళ్ళకండి. అంటే ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి బయటికి వెళ్ళొద్దు. మేము పదే చెప్తున్నాం. అయినా కానీ వచ్చి దొంగతనం అయిన తర్వాత మా ఇంట్లో అన్ని వస్తువులు పోయినాయి, ఇన్ని వస్తువులు పోయినాయి అంటున్నారు. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా తాళం వేసేటైనా ఊర్లలోకి, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఊర్లలోకి పోయేటప్పుడు పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యేటప్పుడు విలువైన వస్తువులు వాళ్ళు ఎమ్మటి తీసుకుపోవాలి, లేదంటే బ్యాంకులో పెట్టుకోవాలి, లేదంటే పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టి పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.